హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రూప్ సి నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి మంత్లీ శాలరీ వచ్చేసి 30,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి అర్హత వచ్చేసి 10th ITI ఇంటర్ డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి క్లర్క్ MTS పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ మనం వేకెన్సీస్ చూసుకున్నట్లయితే చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మనము అప్లై చేసుకోదగిన పోస్టులు అంటే ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై అయితే చేసుకోండి. మనకి ఎక్స్పీరియన్స్ లేని పోస్టుల గురించి చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఈ రెండు పోస్టులకి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించి 6 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి మనకి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారండి. మనకి బేసిక్ పే వచ్చేసి 19,900 అని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ రీసెంట్గానే మనకి ఇంక్రీజ్ అయితే చేయడం జరిగింది. 22,000 పైగానే మనకి ఈ యొక్క బేసిక్ పే ఉంటుంది. దాంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి మనము ఈ యొక్క పోస్టులకు సంబంధించి 35,000 40,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 32 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి వేకెన్సీస్ వచ్చేసి జనరల్ కేటగిరీలో 5, అలాగే ఓబీసీ వాళ్ళకైతే 1 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే SC ST వాళ్ళకి లేవు కదా అని అనుకోద్దండి. మనకి UR అంటే అన్రిజర్వ్, ఎవరికి రిజర్వ్ చేయన పోస్టులు కాబట్టి ఎవరైనా ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మనకి ఒక పోస్టులకు కూడా మనకి గ్రూప్ సి క్యాటర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మనకి జాబ్ వచ్చినట్లయితే లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పైన మనకి 18,000 ఉంది కాబట్టి మనకి ఒక 20,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఈ యొక్క బేసిక్ పే ఉంటుంది. చాలా రకాల అలవెన్సెస్తో పాటు మనము ఈ యొక్క పోస్టులకు కూడా 35,000 పైగానే మనకి పర్ మంత్ అయితే తీసుకోవచ్చు. 18 నుంచి 32 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. EWS వాళ్ళకి 2, అలాగే UR 3 ఉన్నాయి, అంటే జనరల్ కేటగిరీ. ఎవరైనా ఈ యొక్క పోస్టులకైతే URలో మనకి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు వచ్చేసి మనకి 6 అయితే వేకెన్సీస్ ఉన్నాయి కదండి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనం ఏ విభాగంలో ఎనీ డిసిప్లైన్ అని అయితే ఇచ్చారు కదండి. ఎనీ డిసిప్లైన్లలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇంత పర్సెంటేజ్ అనేది కూడా ఇవ్వడం లేదు, జస్ట్ పాస్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా మనకి ఎటువంటి ఇంత పర్సెంటేజ్ రావాలనేది అయితే ఇవ్వడం లేదు కాబట్టి మనం పాస్ అయితే చాలు, డిగ్రీ ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి అని ఇచ్చారు. ఇది కూడా మనకి ఎటువంటి సర్టిఫికేట్ అయితే అడగడం లేదు. మనకి ఒక టైపింగ్ స్పీడ్ సంబంధించి సర్టిఫికేట్స్ అయితే ఏం అడగడం లేదు కాబట్టి జస్ట్ డైలీ 1 అవర్ మనం టైపింగ్ చేసిన ఈ యొక్క పోస్టులకైతే మనము సెలెక్ట్ అయిపోయినట్లు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి స్కిల్స్ కూడా లేదు. మనకి ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఒకవేళ ITI పాస్ అయినా ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయినా ITI పాస్ అయినా ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 1000 ఇచ్చారు కదా అని భయపడకండి. ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్టర్ పోస్ట్ చేస్తే మనకి 1000, మిగతా ఏ పోస్ట్ చేసినా మనకి 500 రూపీస్ అయితే పే చేయాలి. ఓకేనా. అది కూడా ఈ యొక్క 500 రూపీస్ ఎలా పే చేయాలి అంటే మనము ఈ యొక్క బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ నేము, అలాగే IFSC కోడ్ ఇచ్చారు కదండి. ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మనము ట్రాన్స్ఫర్ అయితే చేయాలి. ఓకేనా. మనకి ఒక బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసి మనకు ఒక స్లిప్ ఉంటుంది కదా, ఒక స్లిప్ అయితే మనము హార్డ్ కాపీని మనం మళ్ళీ పంపాలన్నమాట. ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఆఫ్లైన్ అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఆఫ్లైన్లో మనకి ది రిజిస్టర్ యొక్క తేజ్పూర్ యూనివర్సిటీ, తేజ్పూర్, అలాగే 784028 అస్సాం అని చెప్పి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదండి. ఈ యొక్క అడ్రస్కి అయితే మనము
పంపించవలసి ఉంటుంది. మన డాక్యుమెంట్స్ ఒక ఆన్లైన్లో మనం పే చేస్తాం కదా, అమౌంట్ స్లిప్పు, అలాగే యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి కదా, అన్నీ అటాచ్ చేసేసి మన సిగ్నేచర్ చేసేసి ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి అదే ఎవరు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు అయితే 500 రూపీస్ అండి. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదు. ఓకేనా, ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, జైపూర్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనకి జైపూర్ అని ఇచ్చారు కదా అండి, అప్లై చేసుకోకుండా ఉండద్దండి, ఎందుకంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కదా, అందుకు కాబట్టి మీరైతే ఒక నోటిఫికేషన్ చూసినట్లయితే అప్లై చేసుకోండి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ వాళ్ళకు అయితే 500 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ అప్లై డేట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. మార్చి 28 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మే 15 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఆఫ్లైన్ అప్లై కూడా చేయవలసి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మే 25 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అలాగే మీకు యొక్క అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ఏం లేదంటే మనం ఆఫ్లైన్ అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ వచ్చేసి మనకి ఈ యొక్క ట్రాన్స్ఫర్ అయితే చేయవలసి ఉంటుంది కాబట్టి మనకి ఏం లేదనమాట, లింక్ అయితే ఏం లేదు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు అప్లై చేసుకోలేదు కదా, అస్సాం కదా అని చెప్పేసి అయితే వదిలేస్తుంటారు, కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళకి జాబ్ వచ్చినట్లయితే మనకి మంచిదే కదా. మన ఫ్రెండ్స్కి మనకి జాబ్ వచ్చినట్లయితే మనం కూడా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం. కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.